హాయ్ ఫ్రెండ్స్, డిఎస్ అభ్యర్థులకు చిన్న సమాచారం. మార్నింగ్ నుంచి అప్డేట్ ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. అప్డేట్ ఇవ్వకపోవడం కారణము వేరే ఇంపార్టెంట్ పని మీద తిరుగుతున్నాము. సో మీకు ఇచ్చే అప్డేట్ ఏంటంటే కోర్టు విషయం ఏమైంది, కోర్టు విషయమే ఆల్రెడీ కేసు ఫైల్ అయ్యింది. మనకి డేట్ వస్తుంది ఎప్పుడు సిట్టింగ్ అన్నది, కోర్టు ఎప్పుడు సిట్టింగ్ అన్నది, మన విషయం మీద ఎప్పుడు కోర్టులో సిట్టింగ్ అన్నదే డేట్ వస్తుంది. డేట్ రాగానే చెప్తాము. నెక్స్ట్ హాల్ టికెట్లు వచ్చేసినాయి. హాల్ టికెట్లు తీసేసుకోండి, ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోండి. మేము మా అంతటా మేము చెప్తాము. ఒకవేళ ఎగ్జామ్ ఆగుతుందా లేదని చెప్పే వరకు కొంచెం సమన్వయం పాటించండి. ఎందుకంటే మన వరకు మనకు జరుగుతున్నప్పుడు ఇంకా మనం కేసు వేయలేదు, గవర్నమెంట్కి ఏమి పంపించలేదు, మరి హాల్ టికెట్లు ఆపేమని చెప్పడానికి ఏమీ మనకి అక్కడ లేదు. కాబట్టి కేసు జరుగుతుంది. మనకి డేట్ ఇస్తారు, సుప్రీంకోర్టు డేట్ వస్తుంది. డేటు మనకి రాగానే మీకు అందరికీ తెలియజేస్తాము. మీరు ఎవరో కూడా దీనికోసం ఆలోచించద్దు. శుభ్రంగా చదువుకోండి, బాగా చదవండి, అందరూ బాగా చదవండి. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వడానికే మేము ప్రయత్నిస్తున్నాము. మినిమం కనీసం ఎంతో కొంత సమయం మనకు రావాలని కోరుకుంటున్నాము. తర్వాత పోస్టులు పెంచడం కోసం ఆలోచిస్తాము. కాబట్టి అందరూ బాగా చదవండి. ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఏంటంటే ఒకే రోజు అందరికి, ఇద్దరికి, ముగ్గురికి, ఒకే రోజు 2 చోట్ల 2 జిల్లాల్లోని ఎగ్జామ్ రాయాలి అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఒకసారి కంప్లైంట్ బాక్స్ లో క్లిక్ చేసి కంప్లైంట్ బాక్స్ కి మీరు లెటర్ రాసుకోండి. లేదంటే మనకి డైరెక్ట్ గా విద్యాశాఖకి లెటర్ రాసినా మీకు డేట్ మారుస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మనం సపోర్ట్ చేసిన వాళ్ళు కాకుండా ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు ఫోన్ చేసి, సార్ ఇలా ఫైట్ చేస్తున్నారంట కదా సార్ అంటే, అమ్మ చాలా మంది చెప్పిన కొత్తగా ఇప్పటి వరకు చీకట్లుండి ఒక్కసారే 26 ఎగ్జామ్లు ఏ ఒక్కరోజు ఈజీగా ఇచ్చినా సరే వాళ్ళు మాత్రమే క్వాలిఫై అవుతారు, మిగిలిన జీవితం ఏంటి అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ బుద్ధి స్టార్టింగ్ నుంచి 7,000 పోస్టులు ప్రకటించినప్పటి నుంచి ఉండాలి. ఇప్పటికప్పుడు వచ్చేసి ఇలా చేసేద్దామని కుదరదు. కానీ కొంతమంది చాలా మనకు స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడే రాత్రి ఎగ్జామ్ సెంటర్లు ఇచ్చినప్పటి నుంచి కొత్త వ్యక్తులు చాలా ఎక్కువ అయిపోయింది. బాగా యాంగ్జైటీ ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక 26 సెంటర్లో ఎలా ఉంటుందండి క్వాలిటీ? ఎక్కడ ఉంటుంది? ఒకే స్థాయిలో ఉంటాయి అన్ని ఎగ్జామ్స్ని. ఏ ఒక్కరోజు ఈజీగా ఇచ్చినా మన పరిస్థితి, బాగా చదువుకున్న పరిస్థితి ఆలోచించండి. సో మా వర్క్ మేము చేస్తున్నాము. దయచేసి మీరేమి ఇబ్బంది పడద్దు. ఓకే, థ్యాంక్ యూ.